హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మేము కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవండి. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనం 2:30 వరకు జేబీఎస్ బస్ స్టాండ్లో ఉండాలి. 2:30కి బస్ ఉంది, మేము బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ వచ్చేసి బస్ ఎక్కేసాము, స్టార్ట్ అయిపోయింది జేబీఎస్లో. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళి ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ శ్రీశైలం వెళ్తుంది. ఆల్రెడీ ఎంజీబీఎస్ కూడా వచ్చేసాము. ఎంజీబీఎస్కి వచ్చేసరికి టైం 3:30 అయింది ఎర్లీ మార్నింగ్. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ శ్రీశైలం. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 7 అవుతుంది. నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఫారెస్ట్ అయితే సూపర్గా ఉంది. అసలు పైనుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది. అమ్మో, రోడ్స్ చూడండి అసలు ఎంత డేంజర్గా ఉన్నాయి. అసలు నేనైతే ఫస్ట్ టైం ఈ ఘాట్ రోడ్లో జర్నీ చేస్తున్నా. నాకైతే ఫుల్ భయం వేసింది. అసలు ఎట్లా వెళ్తామో ఏంటో అనుకున్నాను. అసలు ఇది చూడండి, అసలు రోడ్డు టర్నింగ్ ఎట్లా ఉంది. వామ్మో, అసలు ఘోరం. డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే మొక్కాలే. ఇక్కడ నుంచి చూడండి, అసలు వ్యూ అయితే చాలా బాగుంది. డ్యామ్ వాటర్ వెళ్తున్నాయి మధ్యలో నుంచి, ఆ కొండల మధ్యలో నుంచి వాటర్ వెళ్తున్నాయి. అసలు అటు పక్క రోడ్ చూడండి, అసలు ఘాట్ రోడ్ కొండ మీద నుంచి అసలు రోడ్డు కట్టారు. అసలు ఆ రోడ్ చూడండి ఎంత అడ్జస్ట్లు ఉన్నాయి. చాలా బాగుంది చూడనీకైతే, కానీ చాలా భయంకరంగా కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకి డ్యామ్ క్లియర్గా కనిపిస్తుంది. మనం ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తాము. బ్రిడ్జ్ మీదకి వెళ్ళగానే మనకి డ్యామ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, బస్ అయితే డ్యామ్ పక్క నుంచే వెళ్తుంది. రోడ్ చూడండి, డ్యామ్ పక్క నుంచే ఉంది. డ్యామ్ అయితే ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, 4 గేట్లు ఎత్తారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. చాలా బాగుంది. ఫైనల్లీ మేము శ్రీశైలం వచ్చేసాము. ఒక 2 మినిట్స్లో బస్ దిగేసి డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్తాము. సో ఇదేనండి మేము ఉండే సత్రము.
శ్రీశైలంలో ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ సత్రాలు ఉంటాయండి. సో మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇది మనకు టెంపుల్కి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది, నియర్ బై ఉంటుంది మనకు టెంపుల్కి. మేము వెళ్ళి ఫస్ట్ రూమ్ తీసుకున్నాము, మాకైతే రూమ్ దొరికింది. ఇక్కడ చూడండి పద్మశాలిలో చేనేత మగ్గం కూడా అక్కడ పెట్టారు ఎంట్రన్స్లో. ఏ ఇబ్బంది లేకుండా అయితే మాకైతే రూమ్ దొరికింది. వెళ్ళగానే మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు రూము. చాలా బాగుంది రూమ్ అయితే. రూమ్ ఛార్జ్ అయితే 500 తీసుకున్నారు, నాన్ ఏసీ. ఏసీ అయితే 700. రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే భోజనం పెడతారు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. మేము ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా పాపను చూడండి ఎంత స్టైల్గా నడుస్తుందో. మా దర్శనం అయితే అయిపోయిందండి. మాకైతే 2 hours టైం పట్టింది దర్శనానికి. లోపల ఫోన్ అలో లేదు కాబట్టి వీడియో ఇక్కడ వరకే తీశాను. శ్రీశైలంలో ఏమేమి ప్లేసెస్ చూసామో నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.